వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. 1991 మే 21కు ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు రాజీవ్ గాంధీ మరణం వెనకాల కారణాలేంటి? ఆయన మరణించడానికి కొన్ని గంటల ముందు ఏం జరిగింది? అసలు రాజీవ్ గాంధీ తమిళనాడుకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఇటువంటి ప్రశ్నలకు ఈ స్టోరీలో మనం సమాధానాలు తెలుసుకుందాం. 1991లో 10వ లోక్సభ ఎన్నికల కోసం రాజీవ్ గాంధీ ఒడిశాలో ప్రచారం ముగించుకొని శ్రీకాకుళం చేరుకున్నారు. ఆయనకు శ్రీకాకుళంలో స్వాగతం పలికేందుకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనతో పాటు అప్పటి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ రవి కూడా ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆయన శ్రీకాకుళంలో రవి రాజీవ్ గాంధీని కలిశారు. రాజీవ్కు రవిని జనార్దన్ రెడ్డి పరిచయం చేశారు. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్లిన సమయంలో రాజీవ్ గాంధీ అత్యవసరంగా శ్రీ పెరుంబుదూరు వెళ్లాల్సి వచ్చింది. ఆ టైంలో ఆయనకు ఉతికిన బట్టలు లేవని, నా బట్టలను క్లీన్ చేసి ఇవ్వగలరా అంటూ జనార్దన్ రెడ్డిని రాజీవ్ గాంధీ అడిగారు. వెంటనే జనార్దన్ రెడ్డికి ఆ పనిని అప్పగించారు. శ్రీకాకుళంకి రాజీవ్ గాంధీ చేరుకున్నారు. తరువాత విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన సమయం ఉన్నా కానీ అత్యవసరంగా శ్రీ పెరుంబుదూరు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయనకు తగిన దుస్తులు లేవని, వాటిని క్లీన్ చేయించగలరా అని జనార్దన్ రెడ్డిని రాజీవ్ గాంధీ అడిగారు. వాటిని జనార్దన్ రెడ్డి వెంటనే క్లీన్ చేయించారు. శ్రీ పెరుంబుదూరు వెళ్లేందుకు విశాఖ ఎయిర్పోర్టుకి చేరుకున్నారు రాజీవ్ గాంధీ. అయితే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినందున టేకాఫ్ అవ్వడం లేదని పైలట్ చెప్పారు. స్వయంగా పైలట్ అయిన రాజీవ్ గాంధీ కూడా ఆ సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక టేకాఫ్ అయ్యే అవకాశం ఉందో లేదో కూడా పైలట్ చెప్పలేకపోవడంతో రాజీవ్ గాంధీ తిరిగి సర్క్యూట్ హౌస్ కు బయలుదేరారు. ఆ రోజు రాత్రికి విశాఖలో రాజీవ్ గాంధీ ఉండేందుకు సర్క్యూట్ హౌస్ లో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ను ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి ఆదేశించారు. రాజీవ్ గాంధీతో పాటు వి హనుమంతరావు, పి జనార్దన్ రెడ్డి, ఇద్దరు రాజీవ్ సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఒక కారులో సర్క్యూట్ హౌస్ కు బయలుదేరారు. మరో కారులో మిగతా సెక్యూరిటీతో రాజీవ్ గాంధీ బయలుదేరారు. విశాఖ ఎయిర్పోర్టుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్ఎస్టీఎల్ దాటగానే ఎయిర్పోర్టు సిబ్బంది వచ్చి విమానం రెడీ అయింది, తిరిగి రమ్మంటున్నారు అని చెప్పారు. దాంతో ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. రాజీవ్ గాంధీ కూడా అదే సమయంలో అక్కడికి వచ్చారు. రాజీవ్ గాంధీ విమానం ఎక్కి కమ్ ఇన్ అంటూ నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని పిలుస్తున్నారు. జనార్దన్ రెడ్డి అది చూడలేదు. రాజీవ్ మరింత గట్టిగా పిలిచారు. వెంటనే అలర్ట్ అయిన జనార్దన్ రెడ్డి రాజీవ్ వైపు చూశారు. అయితే కారు వచ్చాక తిరుపతికి పంపించు అని చెప్పి రాజీవ్ గాంధీ విమానం డోర్ లాక్ చేశారు. ఫ్లైట్ టేకాఫ్ అయింది. అప్పుడు సమయం సాయంత్రం సుమారు 6:30 అవుతోంది. అది నడి వేసవి కాలం కావడంతో రాజీవ్ గాంధీ విమానం ఎక్కే సమయానికి విశాఖలో ఇంకా వెలుతురు ఉంది. అప్పటికి సమయం 6:15 నుంచి 6:30 అవుతోంది. అదే ఒక 5-10 నిమిషాలు ఆగితే చీకటి పడిపోయేది. 1991 నాటికి విశాఖ విమానాశ్రయంలో నైట్ టేకాఫ్, ల్యాండింగ్ సౌకర్యం లేదు. అంటే చీకటి పడిన తర్వాత విశాఖ నుంచి విమానాలు వెళ్లడం లేదా విమానాలు రావడానికి అనుమతి ఉండేది కాదు. రాజీవ్ గాంధీ శ్రీ పెరుంబుదూరుకు బయలుదేరే సమయానికి ఇంకా వెలుతురు ఉండడంతో విమానం టేకాఫ్ అయింది. అదే కొద్దిసేపు గడిచిపోయి ఉంటే విశాఖ నుంచి అది టేకాఫ్ అయ్యేదే కాదు. అప్పుడు రాజీవ్ గాంధీ విశాఖలోనే ఉండిపోయేవారు అని అప్పటి రాజీవ్ గాంధీ విశాఖ పర్యటనను కవర్ చేసిన ఇండియన్ ఎక్స్ప్రెస్ చీఫ్ రిపోర్టర్ ప్రభాకర్ శర్మ తెలియజేశారు. విశాఖలో బహిరంగ సభ సాయంత్రం 5 గంటలకు జరిగింది. సభకు జనాలు ఎక్కువగా వచ్చారు. జనాలు ఎక్కువగా రావడంతో సెక్యూరిటీని కాదని కూడా వాళ్ళని తన దగ్గరకు రాజీవ్ రానిచ్చారు. ఉత్సాహంలో తన కండువాను జనాలపైకి విసిరారు. అలా విశాఖలో ఎంతో ఉల్లాసంగా కనిపించిన రాజీవ్ గాంధీ రాత్రి 11 గంటల సమయానికి కనీసం శరీరం కూడా గుర్తుపట్టలేని విధంగా బాంబు దాడిలో ముక్కలైపోయారనే సమాచారం అందింది. విమానం మరో 10 నిమిషాలు ఆలస్యం అయ్యుంటే విశాఖ నుంచి రాజీవ్ శ్రీ పెరుంబుదూరు వెళ్ళలేకపోయేవారు. కానీ ఆ సంఘటనలన్నీ చాలా చిత్రంగా జరిగిపోయాయి. రాజీవ్ గాంధీ మరణం కోసమే వెళ్ళినట్లుగా అనిపించింది. విశాఖ బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన రాజీవ్ గాంధీ నగరంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఉమా గజపతిరాజు కోసం ప్రచారం చేశారు. ఏయూ బీచ్ రోడ్డు, ఆసిల్ మెట్ట, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ జంక్షన్, కోట వీధి అన్నీ తిరుగుతూ అందరినీ చిరునవ్వుతో పలకరించారు. ఆయన్ను చూసేందుకు వేలాది మంది ప్రజలు రోడ్డుకు ఇరువైపులా గంటల తరబడి నిలబడేవారు. ఆయన సభ ప్రాంగణానికి చేరుకునే వరకు జనం రాజీవ్ గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ స్టార్ట్ అవ్వడం లేదని రాజీవ్ గాంధీకి చెప్పినప్పుడు కాసేపు ఆయన అసహనానికి గురయ్యారు. అప్పుడు పక్కనే ఉన్న ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి రాజీవ్ గాంధీకి ఇచ్చారు. రాజీవ్ ఆ డ్రై ఫ్రూట్స్ తినకుండా అందులో ఉన్న 2 చిన్న చిన్న పటిక బెల్లం ముక్కల్ని మాత్రమే నోట్లో వేసుకున్నారు. డ్రై ఫ్రూట్స్ ను పక్కన పెట్టి కేవలం పటిక బెల్లాన్ని తినడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది అన్నారు రవి. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య క్లియర్ కావడంతో రాజీవ్ గాంధీ విశాఖ నుంచి శ్రీ పెరుంబుదూరుకు బయలుదేరారు. మేం అప్పటికి విశాఖ కాంగ్రెస్ ఎమ్మెల్యే సూర్రెడ్డి ఇంటికి వెళ్లిపోయాం. కొంత సమయం తర్వాత రాజీవ్ సెక్యూరిటీ నుంచి రవికి ఫోన్ వచ్చింది. ఎక్కడున్నారు మీరు అని అడిగారు. మేం సూర్రెడ్డి ఇంట్లో ఉన్నామని చెప్పారు రవి. మీరు వెంటనే సర్క్యూట్ హౌస్ కు వెళ్ళండి. వెరీ వెరీ బ్యాడ్ న్యూస్, రాజీవ్ గాంధీ నో మోర్ అని చెప్పారు. నో మోర్ అంటే అర్థం కాలేదు. విశాఖ నుంచి బయలుదేరి 3-4 గంటలే అయింది. నో మోర్ అంటే ఏంటో అర్థం కాలేదు. వెంటనే సర్క్యూట్ హౌస్ కు బయలుదేరారు రవి. అక్కడ మెట్లపై పి జనార్దన్ రెడ్డి ఏడుస్తూ కనిపించారు. కొన్ని గంటల క్రితం ఆయనను దగ్గరగా చూసి మాట్లాడారు అందరూ. కానీ ఇంతలోనే ఇది ఎలా జరిగింది? రాజీవ్ గాంధీ బట్టల సూట్ కేసు ఒకటి వి హనుమంతరావు దగ్గరే ఉండిపోయింది. రాజీవ్ గాంధీ హడావిడిగా శ్రీ పెరుంబుదూరు బయలుదేరడంతో ఆ సూట్ కేసు ఇవ్వలేకపోయానని హనుమంతరావు బాధపడ్డారు. అయితే కొన్ని గంటలకే రాజీవ్ గాంధీ మరణించారనే విషయం తెలియగానే వి హనుమంతరావు బోరున విలపించారు. ఆయనను ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఏడుస్తూనే ఉన్నారు. సర్క్యూట్ హౌస్ అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాజీవ్ గాంధీ ఆ రోజు రాత్రి విశాఖలోనే ఉంటే ఇవాళ ఆయన జ్ఞాపకాలు కాకుండా ఆయనే ఉండేవారని తైనాల విజయ్ కుమార్ అన్నారు. రాజీవ్ గాంధీ విశాఖలో తన చివరి పర్యటన చేశారు. ఆయనకు గుర్తుగా బీచ్ రోడ్లో విగ్రహంతో పాటు రాజీవ్ స్మృతివనం నిర్మించారు.